శ్రీమాత్రే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరాచార్య స్వామి వారు ఈ భూమిపై అపర శివావతారంగా నడిచినటువంటి శివస్వరూపులు. వారు అనేక రకాల అవైదిక మతాలన్నీ కూడా అరికట్టి షణ్మత స్థాపనాచారులుగా వారు పేరు పొందినవారు. వారి కారణంగానే సనాతన ధర్మము అనేక రకాలుగా వృద్ధిని పొంది ఒక వేదోక్తమైనటువంటి ఉపాసనా పద్ధతిని అందరూ కూడా అలవర్చుకొని ఈరోజు దేవతానుగ్రహాన్ని పొందుతున్నారు. అలాంటి ఒక పరదేవతా స్వరూపమైన లలితా త్రిపుర సుందరి యొక్క సౌందర్యాన్ని, ఆ పరదేవతా స్వరూపాన్ని, ఆమె యొక్క సౌందర్య మాహాత్మ్యాన్ని ప్రవాహంగా ఆయన వర్ణించినటువంటి ఒక స్తోత్ర స్వరూపమే సౌందర్యలహరి. అది వినడం చేత ఎవరెవరికి ఎలాంటి కామ్యములు, కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ జగన్మాత చాలా సులభంగా తన యొక్క సొంత బిడ్డల వలె వారి యొక్క భక్తులను ఆమె గ్రహించి వారిని చూసుకొని వారికి ఎవరెవరికి ఏది కావాలో వారి యొక్క అర్హతను అనుసరించి, వారి యొక్క భక్తిని అనుసరించి ఆవిడ ఇవ్వడం జరుగుతున్నది. ఇలాంటి సౌందర్యలహరి శ్లోకాలను వినడం చాలా విశేషము. పూర్వజన్మ యొక్క పుణ్యఫలము ఉంటే తప్పితే ఈ యొక్క అమ్మవారిని మనం వినడం కానీ, స్తుతించడం కానీ, ప్రార్థన చేయడం కానీ చేయలేమని స్వామివారు మొట్టమొదటి శ్లోకంలోనే చెప్తారు. అలాంటి సౌందర్యలహరి శ్లోకాలన్నీ కూడా రాగయుక్తంగా పదచ్ఛేదంతో ఎవరైనా నేర్చుకోవాలంటే వారికి సులువుగా ఉండేట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అందరూ విని ఆ జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరి ఆశీర్వచనాన్ని పొందవలసిందిగా ప్రార్థన.